వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. ప్రజాస్వామ్యం పేరిట సాగుతున్న కొన్ని రాజకీయ క్రీడలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ నిరసన ముసుగులో దేశ రాజధానిని మోకాలిపై నిలబెట్టే కుట్రలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోంది? గతంలో ఖలిస్తానీ మద్దతుదారులు ఢిల్లీ సరిహద్దులను ముట్టడించి అమాయకులైన రైతుల ఆందోళనను తమ చేతిలోకి తీసుకొని అరాచకం సృష్టించినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలా వైఫల్యం చెందిందో మనం చూసాం. పంజాబ్లో స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్నే ఆఫ్టర్ ఆల్ ఒక ట్రాక్టర్ అడ్డుపెట్టి అత్యంత భయానక వాతావరణం క్రియేట్ చేసినప్పుడు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అనేక మెట్లు దిగివచ్చి రైతులకు ఉపయోగకరమైన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటూ సారీ చెప్పాల్సి వచ్చింది. ఆనాడు ఏ బ్లండర్స్ అయితే జరిగాయో, ఎలాంటి నిఘా వైఫల్యాలు ఎదురయ్యాయో ఇవాళ దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మళ్ళీ అవే బ్లండర్స్ పునరావృతం అవ్వడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. మోదీ, అమిత్ షా ద్వయం నిర్ణయాత్మక శక్తి కలిగిన నాయకులుగా పేరొందినప్పటికీ ఇలాంటి సున్నితమైన రాజకీయ పరిణామాలను ముందే పసిగట్టి అణిచివేయడంలో ఎందుకు వెనుకంజ వేస్తున్నారు? భయం, పిరిగితనం లేదా వ్యూహాత్మక అజాగ్రత్త కేంద్ర ప్రభుత్వాన్ని వెంటాడుతోందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదంలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు సిజేఈ. అసలు సిజేఈ అనేది ఒక పొలిటికల్ అప్రోచ్ గాని, స్పష్టమైన సిద్ధాంతం గాని, గత చరిత్ర గాని లేని ఒక నాన్సెన్స్ వేదిక. కానీ దురదృష్టవశాత్తు ఎప్పుడైతే ఈ వేదికను జాతి వ్యతిరేకత శక్తులు తమ గుప్పిట్లోకి తీసుకున్నాయో కథ పూర్తిగా మారిపోయింది. సోనం వాంగ్చుక్ వంటి వ్యక్తులు ఈ వేదికపైకి రావడం, వారికి తోడుగా ప్రకాష్ రాజ్, లెఫ్ట్ విభాగాలు, అరుంధతి రాయ్, అరవింద్ కేజ్రీవాల్ శక్తులు, చివరికి ఐఎస్ఐ, ఖలిస్తానీ సానుభూతి పరులు ఈ ఆందోళన వెనుక చేరడంతోనే ఇది కేవలం ఒక డిమాండ్ ఆధారిత నిరసనగా మిగలలేదు. ఇది ఒక పెద్ద పొలిటికల్ నెట్వర్క్ గా రూపాంతరం చెందింది. నిజానికి సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షను ఇన్ని రోజుల పాటు దేశ రాజధాని గుండెకాయ లాంటి జంతర్ మంతర్ వద్ద కొనసాగనివ్వడమే కేంద్ర ప్రభుత్వం చేసిన మొదటి పెద్ద బ్లండర్. దీక్ష ప్రారంభంలోనే దాని వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనాలను అంచనా వేసి అడ్డుకోవాల్సి ఉంది. పంజాబ్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఆప్ నిరసనకారులను ఢిల్లీకి రప్పించి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో లా అండ్ ఆర్డర్ సమస్యను సృష్టించడానికి పక్కా ప్రణాళిక రచిస్తుంటే కేంద్రం సైలెంట్ గా ఉండిపోయింది. దేశ రాజధానిని పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయంటే భద్రతా వ్యవస్థలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. కానీ దాదాపు 1,00,000 మందికి పైగా బయట వ్యక్తులు నగరంలోకి ప్రవేశించే వరకు ఢిల్లీ పోలీసు, ఇంటెలిజెన్స్ మరియు కేంద్ర నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయనేది సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. గతంలో వ్యవసాయ చట్టాల ఆందోళన సమయంలో పంజాబ్ నుంచి ఆప్ కార్యకర్తలు, ఇతర శక్తులు ఎలా ఢిల్లీకి తరలివచ్చారో అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా అదే తరహాలో వేలాది మందిని సమీకరిస్తున్నారని తెలిసిన ముందస్తు హెచ్చరికలు లేకపోవడం శోచనీయం. సరిహద్దులోనే నిరసనకారులను అడ్డుకోవడంలో విఫలమై చివరి నిమిషంలో నగరంలోకి ప్రవేశించక పోలీసులు లాఠీ చార్జ్ చేయడం పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది. దీనివల్ల నిరసనకారులకు సానుభూతి లభించడమే కాకుండా ప్రభుత్వానికి అంతర్జాతీయంగా చెడ్డ పేరు వచ్చింది. ఈ తీవ్ర సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరో వివాదానికి కారణమైంది. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అనురాగ్ కుమార్ ను ఢిల్లీ కొత్త పోలీస్ కమిషనర్ గా కేంద్రం నియమించింది. ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న సతీష్ గోల్చాను పదవి కాలం పూర్తి కాకముందే తప్పించి ఐబీలో స్పెషల్ డైరెక్టర్ గా పనిచేసిన అనురాగ్ కుమార్ కు బాధ్యతలు అప్పగించారు. అయితే పార్లమెంటు సమావేశాలకు కేవలం కొన్ని రోజుల ముందు, అది కూడా సోనం వాంగ్చుక్ నేతృత్వంలో భారీ నిరసన ర్యాలీ జరగనున్న తరుణంలో ఈ మార్పు చేయడం సరైన నిర్ణయం కాదు. అనురాగ్ కుమార్ ఎంతటి క్లీన్ ట్రాక్ రికార్డు ఉన్న అధికారి అయినప్పటికీ బాధ్యతలు స్వీకరించిన కేవలం 3 రోజుల్లోనే మొత్తం ఢిల్లీ లా అండ్ ఆర్డర్స్ పరిస్థితిని, ఈ స్థాయి భారీ ఆందోళనను కంట్రోల్ చేయడం అంటే ఎలా సాధ్యమవుతుంది? ఇది పరిపాలన పరంగా కేంద్రం చేసిన స్పష్టమైన రాంగ్ టైమింగ్ పొలిటికల్ డెసిషన్. గత 18 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పట్టుబట్టడం ఈ ఉద్యమం యొక్క రాజకీయ కోణాన్ని స్పష్టం చేస్తుంది. ఈ ఆందోళనలో ఉన్నవారిలో మెజారిటీ భాగం ఆప్ మద్దతుదారులు, లెఫ్ట్ మరియు యాంటీ హిందూ యాక్టివిస్టులే ఉన్నారు. ఎవరో వచ్చి నిరాహార దీక్ష చేస్తే లేదా వీధి పోరాటాలు చేస్తే కేంద్ర మంత్రి చేత రాజీనామా చేయించడం భారత ప్రజాస్వామ్య వ్యవస్థలకే ప్రమాదకరం.
ఇవాళ విద్యాశాఖ మంత్రిని తప్పిస్తే రేపు ఇదే శక్తులు ప్రధాని రాజీనామాను డిమాండ్ చేస్తాయి. కోట్ల మంది ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక బలమైన ప్రభుత్వం ఇలాంటి ఒత్తిళ్లకు లొంగటం బలహీనతగా మారుతోంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై రాజకీయాలకు అతీతంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బెంగాల్ ఎన్నికల తదుపరి పరిణామాల నుంచి పరిశీలిస్తే అనేక అంశాల్లో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక లోపాలను ఎదుర్కొంటోందని విమర్శలు ఉన్నాయి. సోనం వాంగ్చుక్ ఆందోళనను ఇక్కడితో ఐరన్ హ్యాండ్ తో పరిష్కరించలేకపోతే ఇది దేశవ్యాప్తంగా వ్యాపించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పంజాబ్ నుంచి మరిన్ని విభాగాలు ఇందులో జాయిన్ అయితే పరిస్థితి సంక్లిష్టంగా మారుతుంది. దేశ రాజధాని భద్రత, ప్రజాస్వామ్య సూత్రాలు మరియు ప్రజాశాంతిని కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టమైన, దృఢమైన వ్యూహంతో ముందడుగు వేయాలి.